హలో వ్యూవర్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆస్తమా అలర్జీ. హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో వీటికి చికిత్స విధానం ఎలా ఉంది అనే విషయాల గురించి చెప్పడానికి మనతో పాటు డాక్టర్ కవిత గారు ఉన్నారు. నమస్తే డాక్టర్. సో డాక్టర్ గారు, చాలా మంది ఆస్తమా అలర్జీ, డస్ట్ అలర్జీ ఇవన్నీ కూడా సేమ్ అని అనుకుంటూ ఉంటారు. సో మరి నిజంగానే ఆస్తమా అలర్జీ ఇవన్నీ సేమేనా? ఈ ప్రాబ్లమ్స్ అసలు ఎట్లా వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకు రెస్పిరేటరీ ఎలర్జీ ఉంటాయి, స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. సో రెస్పిరేటరీ ఎలర్జీ మన డస్ట్ ఎలర్జీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మనకు స్టిమ్యులెంట్స్ ప్రకారం వస్తుంటాయి. కొంతమంది వెదర్ చేంజ్ వల్ల, కొంతమంది కోల్డ్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, కొంతమంది కోల్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల కానీ, కొంతమంది అగరబత్తి స్మెల్ కూడా పడదు, కొంతమంది పర్ఫ్యూమ్స్ పడకుండే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపెండ్, కొంతమంది ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏం ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ఫీల్ అయినా అటాక్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి సాడ్గా ఉన్న అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి పిల్లలైతే ఎక్కువ స్కిన్ సప్రెషన్స్ ఎక్కువగా అవుతాయి, స్కిన్ డిజార్డర్స్ ఉండి వాళ్ళకి ఏమన్నా క్రీమ్స్, కార్టికోస్టెరాయిడ్స్ అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టడం వల్ల ఇట్ మే లీడ్స్ టు ఇంటర్నల్ ఎలర్జీస్ ఫార్మేషన్ అయిపోయి అస్థమాటిక్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అటోపిక్ డెర్మటైటిస్ నుండి ఇట్ మే లీడ్స్ టు అటోపిక్ అస్థమా అంటూ ఉంటాం. సో ఎలర్జీకి వల్ల సో వీటి నుంచి అది వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. సో అందుకని మన స్కిన్ ట్రీట్మెంట్ కదా అని దాన్ని ఏదో నెగ్లిజెంట్ చేయొద్దు. మనం టకటకన పోయడం, పైన అప్లికేషన్ రాయగానే తగ్గిపోతుంది కదా అని చెప్పేసి కేర్లెస్ తీసుకుంటే కొన్ని 6 monthsకో 1 yearకో ఈ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. ఎవరికైతే అబ్నార్మల్ ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందరం ఒకటే వెదర్లో ఉంటాం, సో అందరం సేమ్ ఫుడ్ తింటుంటాం, బట్ కొంతమందికి మాత్రం ఇంపాక్ట్ అవుతుంది. సో మన బాడీలో అబ్నార్మల్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల కొంతమందికి తుమ్ముల రూపంలో రావడం, డస్ట్ ఎలర్జీ కంటిన్యూస్ తుమ్మడం, కళ్ళ నుంచి నీళ్ళు గారడం, ఇరిటేషన్ రావడం, రెడ్నెస్ రావడం గమనిస్తాం. కొంతమందికి నాసల్ బ్లాకేజ్, కొంతమంది హెడేక్స్ అంటూ ఉంటారు, కొంతమంది డైరెక్ట్ కాఫ్ రావడం, ఎలర్జిక్ కాఫ్ అంటూ ఉంటాం, బ్రాంకైటిస్, కొంతమందికి అస్థమాటిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఎల్ఆర్టీ అండ్ యూఆర్టీ అండ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయితే కనుక ఎలర్జిక్ రైనైటిస్, ఇరిటేషన్, దురదలు రావడం, అండ్ నాసల్ బ్లాకేజ్, సైనసైటిస్, పాలిపైడ గ్రోత్ రావడం అని గమనిస్తుంటాం. హెడేక్స్ అందరికీ పడుకుంటే హెడేక్ తగ్గుతుంది, బట్ సైనస్ కేసెస్కి పడుకుంటే పెరుగుతుంది, ఎందుకంటే మ్యూకస్ అక్కడ అక్యుములేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటూ ఉంటారు. పోస్ట్ నాసల్ డ్రిప్ కంటిన్యూ వస్తూ ఉంటుంది. పాన్సైనసైటిస్ అని చెప్పేసి అన్నీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇయర్ ఇన్ఫెక్షన్ రావడం, ఇయర్ పెయిన్ రావడం గమనిస్తాం. కొంతమంది బ్రాంకైటిస్ రావడం, కొంతమంది డైరెక్ట్గా అస్థమాటిక్ అటాక్స్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అస్థమాకి దీనికి ఇంటర్వెల్ కనుక కొంతమందికి 6 నెలల్లో కన్వర్ట్ కావచ్చు, కొంతమంది 6 yearsలో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. సో అటాక్ టు అటాక్ మనకు కొంతమంది వింటర్లో అటాక్ వస్తుంటుంది, కొంతమందికి సమ్మర్లో కూడా అటాక్స్ వస్తుంటాయి, కొంతమందికి రెస్పెక్ట్ ఆఫ్ సీజన్ ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే త్రూ అవుట్ ద డే ఇన్హేలర్స్ కొట్టుకునే ఉంటారు, నాసల్ స్ప్రేస్ కొట్టుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం. సో మనకి ఇలాంటి వాళ్ళకి చాలామందికి ఇబ్బంది గురయ్యే ఛాన్స్, ఎనీ సీజన్ ఫస్ట్ వాళ్ళ బాడీలో సిగ్నల్ వచ్చేస్తుంది, తుమ్ములు రావడం, దగ్గు రావడం, ఆయాసం రావడం అనేది. సో చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంటిన్యూస్ స్నీజింగ్ అయినా ఇబ్బంది, కంటిన్యూ ఆయాసం అని ఇబ్బంది. సో బాడీ టు నరిష్మెంట్ అని తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్నపిల్లలు అనుకోండి గ్రోత్ ప్రాబ్లం, మిడిల్ ఏజ్లో అనుకోండి వర్క్ ప్రాబ్లం, ఇవి కాన్ డూ రెగ్యులర్ ప్రాపర్ వర్క్ చేయలేని, కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి. సో బాడీకి ఆక్సిజన్ తగ్గడం వల్ల నరిష్మెంట్ తగ్గిన కొద్దీ మనం దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం ఇలాంటి కేసెస్. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ ఆస్తమా అలర్జీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? మన హోమియోపతి అనేది ఇమ్యూనిటీ బూస్టప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దట్టు మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్ మనకు ఫ్రమ్ రూట్ నుంచి కేసు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే టెండెన్సీ కూడా రిమూవ్ తత్వం అంటుంటాం. సో రన్స్ ఇన్ ద ఫ్యామిలీ అనే జెనెటిక్ కాన్స్టిట్యూట్ సింబలం పెట్టడం వల్ల అలాంటి ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పిల్లలకైతే ఇన్హేలర్స్ మానేసిన కేసెస్, యాంటీబయాటిక్స్ లేకుండా స్ప్రేస్ కూడా అన్నీ అవాయిడ్ చేసిన కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్. సో మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాం కాబట్టి తట్టుకునే శక్తి, ఫైట్ బ్యాక్ మెకానిజం అనేది మన బాడీకి వచ్చేస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అంటే చిన్నపిల్లలు యూజ్ చేయొద్దని కాదు, చిన్నపిల్లలకి, మిడిల్ ఏజ్ గ్రూప్ పీపుల్ కూడా ఎవరైనా మనం యూజ్ చేయొచ్చు. చేయడం వల్ల అలర్జిక్ టెండెన్సీ రిమూవ్ అవ్వడం వల్ల తుమ్ములు తగ్గిపోవడం, ఇన్హేలర్స్ అవసరం లేకుండా పోవడం, దగ్గు తగ్గిపోవడం, ఆయాసం లేకుండా కంప్లీట్గా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ ఇవన్నీ సీజనల్ వేరియేషన్ కాబట్టి మినిమం 2 seasons కనుక రెగ్యులర్గా వాడితే మనకు ప్రాబ్లం సొల్యూషన్ విధానంలో ఉండే అవకాశాలు ఉంటాయి. సో మోర్ దెన్ మనకంటే ఇలాంటి కేసెస్కి మనకి ఎక్కువ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల బయట ఆల్టర్నేట్ సిస్టంలో మన బాడీ రెసిస్టెంట్ పడిపోతుంది. సో ఆ రోజు ఆ మందులు పనిచేయకపోవడం వల్ల మన నెక్స్ట్ సపోర్ట్ తీసుకోవాల్సిన అవకాశం ఉంది. అది ఇన్ కేస్ ఆఫ్ హోమియోపతి అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఒకసారి మన మెడికేషన్ ఫ్రమ్ రూట్ కరెక్షన్ అయితే 5%, 20%, 30%, 40% అయిపోయి మొత్తం మెడిసినల్ రిమూవల్ అయిపోయి టోటల్ కరెక్షన్ అవుతుంది. సో నాన్ మెడికేషన్ అయిపోయి సొల్యూషన్ అంటే శాశ్వత పరిష్కారం రూపంలో మన దగ్గర ట్రీట్మెంట్ ఉందండి. సో ఓకే డాక్టర్, ఆస్తమా అలర్జీ, సో వీటిని నెగ్లెక్ట్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ అలాగే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి చికిత్సా విధానం ఉందని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
సో వివర్స్ విన్నారు కదండి, మీకు కూడా ఆస్తమా ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నట్టయితే హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.